నా పేరు గోపాలకృష్ణ. మాది ఎర్రగట్ట గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. మాది ఈ పొలము. ఇది మాది. నాకు ట్రాక్టర్ ఉంది, మహేంద్ర యువ 475. ఈ ట్రాక్టర్ తోటి గత 10 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎట్లా అంటే, మరి వీల్స్ లెక్కించుకొని దమ్ము చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి వీల్స్ తోటి చేయాలంటే చాలా రిస్క్ అవుతుంది. మరి ఆ వీల్స్ తగిలియాలన్నా ఖచ్చితంగా ఒక రైతు కావాలి, మళ్ళీ డ్రైవర్గా నేను ఉండాలి. ఇద్దరం వీల్స్ లెక్కించుకుంటేనే సేవ్ అవుతుంది. కాబట్టి మరి ఆ వీల్స్ లేకుండా మంచి సేఫ్టీ కదా. ఇప్పుడు మనకి బీకేటీ టైర్ నుంచి వేరే వాళ్ళు వేరే నేను మా పొలంలో మా ట్రాక్టర్ ద్వారా మరి చేసుకుంటుంటే దమ్ము ఈ బీకేటీ టైర్స్ వేరే వాళ్ళ కంపెనీ నుంచి బీకేటీ టైర్స్ వచ్చాయి. ఇక్కడ డెమో చూపిద్దానని వేరే పొలానికి వెళ్తే, నేను కూడా మాది బాడ వంపు పొలం ఉంది, మరి ఆ డెమో మా దాంట్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చూద్దానని తీసుకొచ్చి స్వయంగా నా సొంత పొలంలోనే నేను వంపు మడి ఉంది ఒకటి, ఆ వంపు మడిలో డైరెక్ట్గా వేసి చూద్దానని. అది ఇంతకుముందు మా వీల్స్ వేస్తే ఫుల్ లోడ్ పట్టేది. అయితే ఇప్పుడు ఈ టైర్ తోటి నేను డైరెక్ట్గా టైర్లు వేస్తున్నా, రోటావేటర్ అని చెప్తే నేను ఒకసారి నా దాంట్లోనే స్వయంగా నేను చూసుకుంటే ఎక్స్పీరియన్స్ వస్తుందని తీసుకొచ్చి చూపించిన. చాలా మంచిగా ఉంది. ఎంత వంపులోనైనా సరే సేఫ్టీగా ఫ్రీగా వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు నా సొంత ట్రాక్టర్ అయితే నేను 6 సార్లు ఖచ్చితంగా చేసుకోవాలి. అదే 6 సార్లు చేసుకుంటే డీజిల్ వేస్ట్. ఇప్పుడు అదే దీంతో అనుకో, రోటావేటర్ ఈ టైర్లతో వేసుకుంటే 2 సార్లతోటి నీట్గా అయిపోతుంది కదా. మా పొలం చాలా నీట్గా అయిపోయింది. లెవెల్ కూడా నీట్గా వస్తుంది. గొర్రు లేకుండానే చాలా నీట్గా. ఇప్పుడు మనం 6 సార్లు 7 సార్లు మనం లెవెల్ చేసుకొని అవి చేసుకునే కంటే దీన్ని సార్లు కొట్టుకొని గుల్లగా అయిపోతుంది. మళ్ళీ సార్లు కొట్టుకొని డైరెక్ట్గా నాటేసుకోవచ్చు. చాలా మనకి డీజిల్ సేఫ్టీ అవుతుంది, ఇబ్బంది లేకుండా అవుతుంది. అదే వీల్స్ల వల్ల టైం సేవ్ అవుతుంది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే వీల్స్లు అనుకో, వీల్స్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళాలన్నా ఇప్పుకోవాలన్నా ఒక వేరే మనిషితోటి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది పడకుండా ఇదే టైర్లు అనుకో, మనకి సేఫ్టీ అన్ని విధాలుగా కూడా మనకి చాలా సేఫ్టీ అవుతుంది. అదే పుల్ వీల్స్, గుర్రు అవన్నీ లేకుండా కూడా డైరెక్ట్ గా ఈ వీల్స్ ఈ రోటావేటర్ తీసుకుని వెళ్తే మనం డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. అదే వేరే నేను ఒక 10 ఎకరాలు కిరాయికి చేస్తాను. అక్కడ కూడా అదేదో ఇక్కడ 6 సార్లు కంటే ఒక 2 సార్లు కొట్టుకొని వెళ్ళిపోయి వేరే కాడ కూడా చేసుకోవడానికి ఫ్రీగా ఉంటది నాకు. కాబట్టి ఇది చూశాను, నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ టైర్ల ద్వారా మనకి సేఫ్టీ ఏంటంటే, మనకి ఫుల్ వీల్స్ అయినా హాఫ్ వీల్స్ అయినా డ్రైవర్ దొరకాలంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఒక్కళ్ళని పంపించాలంటే మేము వీల్స్ లెక్కించుకోవాలన్నా చేయాలన్నా మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎవరు డ్రైవర్లు కూడా దొరకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఇదే టైర్లు అనుకో, రోజు డైలీ యూస్గా మనం రోడ్డు మీద ఎలా అయితే తిరుగుతామో మనం బురదలో కూడా అలానే తిరగవచ్చు ఈ టైర్లు వేసుకొని. కాబట్టి మనకి డ్రైవర్లకైనా దేనికైనా అంత ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ టైర్లు చాలా సేఫ్గా ఉన్నాయి, చాలా సేఫ్టీగా ఉన్నాయి. మరి మన ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే ఫుల్ వీల్స్ వేసుకొని మనం దిగుబాటులో పోయినప్పుడు ఆ బండి లేచి కింద రివర్స్ బండి కింద పడడం వల్ల ఎంతో మంది డ్రైవర్లు చాలా మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఇదే టైర్లు అనుకో, మనకు అంత ఇబ్బంది ఉండదు. డ్రైవర్లు రావాలన్నా కానీ రోజువారీగా మనకు మామూలుగా బండి తోలుకున్నట్టుగా ఎక్స్పీరియన్స్ అంటే డైలీ యూజ్గా మనం రోజువారీగా తోలుకున్నట్టుగానే రోజువారీగా తోలుకోవచ్చు. కాబట్టి చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్ మంచిగా. ఆ బండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మనం ఫుల్ వీల్స్ వేసుకొని మరి ఇబ్బంది పడుకుంటా, దానివల్ల ఏమవుతుంది అంటే బాగా లోడ్ బట్టి బండి దిగబడ్డప్పుడు మనం అప్ అండ్ డౌన్గా ఖచ్చితంగా క్లచ్ మూమెంట్లో గేర్ వేస్తుంటాం. అప్ అండ్ డౌన్గా వెనక్కి ముందుకు మనం వేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే లోతుగా దిగబడ్డప్పుడు మనకి ఆ ఈల్స్ రావకపోవడం, తర్వాత గేర్ బాక్స్ పోవడం, తర్వాత యాక్సిల్ ఇరిగిపోవడం, అక్కడికక్కడే యాక్సిల్ ఇరిగిపోవడం వల్ల ఏమైందంటే ఆ రోజు పని మొత్తం వేస్ట్ అయిపోయి మళ్ళీ షోరూమ్కి పోయి వాళ్ళని తీసుకొచ్చి మనం చేయించుకోవాలంటే ఆ రోజు పని అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అదే మనం ఈ టైర్లతో అనుకో, మనకి ఇబ్బంది లేకుండా ఫ్రీగా మరి ఎంత దిగుబాటులోనైనా, ఇక నేను ఎక్స్పీరియన్స్ చూశాను, ఎంత దిగుబాటులోనైనా సరే ఫ్రీగా వెళ్ళిపోతుంది. మైలేజ్ పరంగానే ఎంత విధంగా అయినా చాలా మెయింటెనెన్స్ కరంగా అయినా చాలా అద్భుతంగా ఉంది. ఈ టైర్ల వల్ల యూజ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంది. మనం ట్రాక్టర్ వీల్స్లు మామూలుగా వేరే ట్రాక్టర్ ఈ టైర్లు కాకుండా మనం వేరే వీల్స్లు పొలానికి వాడుకోవాలంటే ఖచ్చితంగా హాఫ్ వీల్స్ కావాలి, కల్టివేటర్, గొర్రు. మరి ఇవన్నీ 6 సార్లు కొట్టాల్సి వస్తుంది. మరి అవే ఎక్కువ కొనుక్కోవాలంటే 50 నుంచి 60 వేలు దాకా అవుతుంది. అదే ఈ టైరు బీకెట్ టైర్ ఇది 10 సంవత్సరాలు ఖచ్చితంగా షోరూమ్ వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ చాలా మంది రైతులు కూడా వాడుతున్నారని తెలిసింది. కాబట్టి ఇది ఒకసారి తీసుకుంటే 10 సంవత్సరాల వరకు ఖచ్చితంగా వస్తుందంట.
ఇప్పుడు మనం ఎప్పుడు ఎట్లయితే మనం హాఫ్ వీల్స్ ఎక్కించుకొని తీసి మనం పక్కకు వేసుకుంటామో సీజన్ అయిపోయినాక, వీటిని కూడా అంతే. మనం సీజన్ అయిపోయిన తర్వాత ఈ టైర్లు తీసి మనం ఇంట్లో పక్కన దాచిపెట్టడం వల్ల మరి ఇవి మళ్ళా ఖచ్చితంగా 10 సంవత్సరాల వరకు మనకు యూజ్ అవుతుందని చెప్పారు. కాబట్టి ఈ టైర్లు మనం యూజ్ చేసుకోవడం ఎట్లంటే, మనం హాఫ్ వీల్స్ ఫుల్ వీల్స్ తగిలించుకొని మనం సీజన్లో వాడుకొని తర్వాత మనం పక్కన ఎలా అయితే పెడతామో, వీటిని కూడా ఓన్లీ మనం దమ్ములు చేసుకున్న తర్వాత తీసుకువెళ్ళి ఇంటికాడ జాగ్రత్త చేసుకోవాలి. ఇక మనకి ఏంటంటే, మనకు ఫుల్ వీల్స్లో అటు ఇటు ట్రావెలింగ్ అంటే మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రోడ్ల మీద. అదే ఈ టైర్లు అనుకో, మనకి రోడ్డు ట్రావెలింగ్ కొద్దిగా ఒక కిలోమీటర్ దూరం ఉన్నా కానీ మనం మామూలుగా డైరెక్ట్గా వెళ్ళి దమ్ము చేసుకొని వచ్చేసి అయిపోద్ది క్లియర్. మనం మామూలుగా మనం కోతల టైంలో మనం ఇప్పుడు ఎట్లయితే సీజన్లో ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని తర్వాత యథావిధిగా మళ్ళీ మామూలుగా మన టైర్లు వేసుకోవడం. వీకేటీ బండ్లింగ్ టైర్స్ 6 సంవత్సరాల కంపెనీ వాళ్ళు 6 సంవత్సరాలు వారంటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కంపెనీ లోపం, ఏదైనా కంపెనీ లోపం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే వరకు ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు 6 సంవత్సరాల వరకు వారంటీ ఇస్తారు. కాబట్టి ఈ టైర్లు చాలా బాగున్నాయి. 6 సంవత్సరాల నుంచి అంటే 10 సంవత్సరాల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ టైర్లు చాలా బాగున్నాయి. ఇది మా పొలంలోనే నేను ఎక్స్పీరియన్స్గా నేను చూశాను. చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి మరి దయచేసి ప్రతి రైతు కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ టైర్లను కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను.